ఏపీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులతో అనూహ్యంగా రద్దీ పెరుగుతోంది. వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం వస్తున్న వారితో కొండ కిటకిటలాడుతోంది. క్యూలైన్ మేనేజ్మెంట్ సిస్టంతో రికార్డు స్థాయి దర్శనాలు కల్పిస్తుంది టీటీడీ. ఎక్కువ సమయం క్యూలైన్లో ఉండే పరిస్థితి ఉండటంతో భక్తులకు కొత్తగా టీటీడీ రీ ఎంట్రీ అవకాశం కల్పించింది. దీంతో క్యూలైన్ల నుంచి బయటకు వచ్చి మళ్లీ వెళ్లేందుకు అవకాశం ఇస్తున్నారు సిబ్బంది. తిరుమలలో దర్శనం కోసం 24 గంటల వరకు క్యూలైన్లో ఉండాల్సి వస్తుంది. ఒక్కో సందర్భంలో 32 గంటలు కూడా పడుతోంది. దీంతో ఇన్ని గంటలు క్యూలైన్లో నిలబడి ఉండటం భక్తులకు కష్టంగా మారింది. భక్తుల ఇబ్బందులను గమనించిన టీటీడీ కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు అవసరమైతే క్యూలైన్ల నుంచి బయటికి వెళ్లి తిరిగి దర్శనానికి 2 గంటల ముందు క్యూలైన్లో చేరేలా వెసులుబాటు కల్పించింది. వారం రోజులుగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సోమవారం 89,399 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో పసిపిల్లలు, వృద్ధులతో వచ్చే భక్తులు గంటల తరబడి క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉండవలసిన అవసరం లేకుండా టీటీడీ రీ ఎంట్రీ విధానం ప్రవేశపెట్టింది. భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది టీటీడీ. సమ్మర్ ప్రారంభం నుంచి లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఎప్పటికప్పుడు రద్దీని మానిటరింగ్ చేస్తున్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులకు నిరంతరం మంచినీరు, పాలు, అల్పాహారం అందజేస్తున్నారు. ఏపీ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవులతో అనూహ్యంగా రద్దీ పెరుగుతోంది. వారం రోజులుగా శ్రీవారి దర్శనం కోసం వస్తున్న వారితో కొండ కిటకిటలాడుతోంది. క్యూలైన్ మేనేజ్మెంట్ సిస్టంతో రికార్డు స్థాయి దర్శనాలు కల్పిస్తుంది టీటీడీ. ఎక్కువ సమయం క్యూలైన్లో ఉండే పరిస్థితి ఉండటంతో భక్తులకు కొత్తగా టీటీడీ రీ ఎంట్రీ అవకాశం కల్పించింది. దీంతో క్యూలైన్లలో నుంచి బయటకు వచ్చి మళ్లీ వెళ్లేందుకు అవకాశం ఇస్తున్నారు సిబ్బంది. తిరుమలలో దర్శనం కోసం 24 గంటల వరకు క్యూలైన్లో ఉండాల్సి వస్తుంది. ఒక్కో సందర్భంలో 32 గంటలు కూడా పడుతుంది. దీంతో ఇన్ని గంటలు క్యూలైన్లో నిలబడి ఉండటం భక్తులకు కష్టంగా మారింది. భక్తుల ఇబ్బందులను గమనించిన టీటీడీ కొత్త విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు అవసరమైతే క్యూలైన్ల నుంచి బయటకు వెళ్లి తిరిగి దర్శనానికి 2 గంటల ముందు క్యూలైన్లో చేరేలా వెసులుబాటు కల్పించింది. వారం రోజులుగా తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఇక సోమవారం 89,399 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో పసిపిల్లలు, వృద్ధులతో వచ్చే భక్తులు గంటల తరబడి క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉండవలసిన అవసరం లేకుండా టీటీడీ రీ ఎంట్రీ విధానం ప్రవేశపెట్టింది. మరోవైపు భక్తులకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది టీటీడీ. సమ్మర్ ప్రారంభం నుంచి లక్షలాదిగా భక్తులు తిరుమలకు తరలి వస్తున్నారు. ఎప్పటికప్పుడు రద్దీని మానిటరింగ్ చేస్తున్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులకు నిరంతరం మంచినీరు, పాలు, అల్పాహారం అందజేస్తున్నారు.